హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు ఈ టైంలో, థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న మీలో మీ పర్సన్ వైపు ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయింది అని తెలుసుకోవాలి అని అంటే ఎలా అంటే 30-40% మీకు రెజనేట్ అవుతుంది. ఇందులో లేదు అసలు ఒక పాయింట్ కూడా మాకు రెజనేట్ అవ్వలేదు అని అనుకుంటే మీ రీడింగ్ కాదు ఇది. ఓకే, సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను నేను. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఎవరికి కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మెసేజ్ ఆర్ కాల్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీ సైడ్ నుంచి మీరు ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో ఈ రిలేషన్ కోసం, ఆ ఎఫర్ట్స్ అన్నీ ఫ్రూట్ఫుల్గా మీకు రిజల్ట్ ఇస్తుందన్నమాట. మీరు మీ పర్సన్ని చాలా ఒక కల్చర్లెస్ ఫెలో అని తిట్టారు ఒకప్పుడు, ఆర్ తిట్టుకున్నారు మనసులో. అండ్ అసలు ఇలాంటి వాళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వస్తారు, అలా చాలా అనకూడని మాటలు అలాంటివి అనేసారు, అనుకున్నారు. సారీ, అనలేదు ఫేస్ పైన, వాళ్ళు ఫేస్ టు ఫేస్ మీరు తిట్టుకోలేదు అసలు పాస్ట్లో, బట్ మీరు అనుకున్నారు. సో మనసులో మీరు అలా అనుకున్నారు. సో యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు అనుకున్న మాటలన్నిటికీ ఎంటైర్లీ ఆపోజిట్ పర్సన్ని అక్కడ రెడీ చేస్తుందన్నమాట. అంటే మీ పర్సన్ని మీరు ఎలాంటి వారని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు మీ ముందుకు వస్తారనమాట. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి అక్కడ మీ పర్సనాలిటీలో. ఓకే, సో ఈ పర్సన్ మీరు చూసిన పర్సన్ అయితే కాదు. అంటే మీరు పాస్ట్లో మీరు ఎవరితో అయితే గొడవ పడ్డారో, మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్ అయితే కాదు. ఇది ఒక న్యూ పర్సన్, ఒక న్యూ ఒక న్యూ సోల్ లాగా మీ ముందుకు వస్తారనమాట. సో ఆల్రెడీ మీది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, అండ్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్స్ మీరు. సో ఇంకా యూనివర్స్ మీకు ఎప్పుడూ సపోర్టింగ్గా ఉంటుంది ఇన్ ఫ్యూచర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అని అంటే కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా రాబోతుంది. మీకు కమ్యూనికేషన్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్. సో సడన్గా ఎప్పుడో ఒకసారి ఇంకా ధైర్యం చేసి మీకు మెసేజ్ పెడతారు లేదా కాల్స్ చేస్తారు, అండ్ జరిగిందంతా చెప్తారు, అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. సడన్గా మీ ఇంటికే రావచ్చు మిమ్మల్ని చూడటానికి, లేదా సడన్గా మీ ఆఫీస్ ఆర్ వర్క్ ప్లేస్ దగ్గరికి రావచ్చు. సో ఇలా సడన్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. మీ ఫోన్ మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకు అంటే జనరల్గా మీరు సోషల్ మీడియాలో మీరు మెసేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు, బట్ ఎప్పుడు వాడే యాప్స్ కాకుండా డిఫరెంట్ యాప్స్ నుండి కూడా మీకు మెసేజెస్ వస్తాయి సోషల్ మీడియా నుండి. ఓకే, మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్స్ వచ్చాయి. అంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే ఈ రీడింగ్లో మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు, అండ్ వీలుంటే మీతో మీట్ అవ్వడానికే వస్తారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అని అంటే ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అన్న డౌట్, ఫియర్, ఇవన్నీ ఉన్నాయి మైండ్లో.
సో ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, కరేజ్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి అండ్ మీతో మాట్లాడడానికి. ఒకవేళ మీరు ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడతారేమో, మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ వైపు వెళ్ళినందుకు మీరు ఇన్సల్ట్ చేస్తారో, లేకపోతే ఇంకేదైనా సర్కాస్టిక్గా కొన్ని మాటలు ఏమన్నా అంటారో ఏంటో అని చాలా ఫియర్ఫుల్గా మెసేజ్ పెడతారు మీకు. బట్ అయినా కూడా మళ్ళీ ఏమనుకుంటారంటే మీ పర్సన్ మీరు అదంతా డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు మీరు మామూలుగా ఉన్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అలా చేశారు, మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు. మీ పర్సన్ సర్కాస్టిక్గా మాటలనడం, అందరి దగ్గర మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం, అండ్ అందరి దగ్గర మిమ్మల్ని ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించుకొని మీరు లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మీది ఒక రాంగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం, వెటకారంగా నవ్వుకోవడం, అందరం ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు మీకు తెలియకుండా. అండ్ అది మీకు తెలిసినా కూడా మీరు పట్టించుకోలేదు, అది మిమ్మల్ని కాదు అని మీరు అనుకున్నారు. ఎందుకంటే మీరు అలా ఎవరిని ఇన్సల్ట్ చేయడం కానీ క్రిటిసైజ్ చేయడం కానీ మీరు చెయ్యరు, కలెక్టివ్. సో అందరూ మీలాగే ఉంటారని మీరు అనుకుంటారు. బట్ ఇక్కడ అది జరగలేదు. తర్వాత సెపరేషన్లో మీకు తెలిసింది మీ పర్సన్ అసలు ట్రూ కలర్స్ ఏంటి మీ పర్సన్వి అనేవి మీకు సెపరేషన్లో తెలిసాయి మీకు. సో మీరు ఎలాంటి వారు, అసలు మీకు ఎంత వాల్యూ ఇవ్వాలి, మీరు అసలు ఎంత వాల్యుబుల్ పర్సన్, ఎంత డివైన్ పర్సన్, ఒక డివైన్ ఎనర్జీ మీది అనేది మీ పర్సన్ కూడా ఈ సెపరేషన్లోనే తెలుసుకున్నారు. ఓకే, సో అదనమాట. ఇక్కడ ఎనర్జీస్ షిఫ్ట్ అయ్యాయి తర్వాత, అండ్ టేబుల్స్ హ్యావ్ చేంజ్డ్ అనమాట. మీ పర్సన్ మీలా ఆలోచించడం స్టార్ట్ చేశారు, అండ్ మీరు మీ పర్సన్లా ఆలోచించడం స్టార్ట్ చేశారు కొన్ని రోజులు. బట్ మళ్ళీ మీరు మీ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు, మీ ఎనర్జీస్ మొత్తం పుల్ బ్యాక్ చేసుకున్నారు. పదే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, మళ్ళీ రిప్లై రాలేదు అని, బ్లాక్ చేశారని మీరు ఏడుస్తూ కూర్చోవడం, ఇవన్నీ మానేసి మీ పని మీరు చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అలా మీరు కెరీర్ పైన ఫోకస్ పెట్టి మీరు చాలా గ్రోత్ వచ్చింది మీ ప్రొఫైల్లో. ఇప్పుడు మీది ఒక హై ప్రొఫైల్ అయిపోయింది, హై ప్రొఫైల్ లైఫ్ అయిపోయింది మీది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ అలా. బట్ ఎవరి ద్వారానో తెలుసుకున్నారు మీ పర్సన్ మీరంతగా డెవలప్ అయ్యారు అని, మీరు ఫైనాన్షియల్గా బాగా ఇంప్రూవ్ అయ్యారు, డెవలప్ అయ్యారు, మీ బిజినెస్ టర్న్ ఓవర్ పెంచుకున్నారు. ఇవన్నీ ఎవరి వల్లనో ఎవరో చెప్పారు మీ పర్సన్కి. సో అందుకే మిమ్మల్ని చాలా ఇప్పుడు ఫియర్స్ ఎక్కువయ్యాయి మీ పర్సన్ మైండ్లో. ఎందుకంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా ఫియర్ఫుల్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది మీ పర్సన్కి. అక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట, ఇలా ఉంటుందేమో సిచ్యువేషన్, ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని. ఓకే, సో ఎనీహౌ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీరు నో చెప్పరు. మీరు ఒక నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్ కాబట్టి మీరు ఆల్రెడీ వరీ అవుతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని. కాబట్టి మీరు ఎలాగూ మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ ఏం చెప్పినా కూడా వింటారు. ఆ ప్రపోజల్స్, కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తుంది. అండ్ మకర రాశి కనిపిస్తుంది, తులారాశి, కన్యారాశి, కుంభరాశి కనిపిస్తుంది, వృషభ రాశి, మేషరాశి కనిపిస్తుంది. ఓకే, సో లక్కీ నెంబర్ మనకి ఇక్కడ అగైన్ 1. అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి. ఈ 1111 మీకు రీయూనియన్ ఎనర్జీస్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఈ 1111. ఓకే, కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే,
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రేపు అమావాస్య 4th ఆగస్ట్. ఓకే, రేపు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 1:26 PM వరకు రవి పుష్యమి యోగం అంటారు ఆస్ట్రాలజీ పరంగా చూస్తే. రవి పుష్యమి యోగంలో మీరు ఏం చేస్తారంటే ఎవరైనా ప్రాపర్టీస్కి అడ్వాన్స్ ఇచ్చుకోవాలన్నా, ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చుకోవాలన్నా, అండ్ ఏదైనా ఒక న్యూ బిగినింగ్ ఏదైనా చేయాలి అనుకుంటే అది చేయొచ్చు, ఇలా అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ మ్యారేజ్ పనులు తప్ప మిగతావి ఏవైనా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది ఒక మంచి యోగం అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్గా బాధపడుతున్న వాళ్ళు, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఒక 10 రూపీ నోట్ తీసుకోండి. ఆ 10 రూపీ నోట్ని మీరు కాసేపు పూజ మందిరంలో పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి. ఇట్లా నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో ఆర్ జాబ్ చేస్తున్నానో దాంట్లో ఈ శాలరీ ఆర్ మీకు ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి డబల్ అవ్వాలనో, మీ డిజైర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. లేదా అంత రావాలి మాకు అనో అలా చెప్పుకొని కాసేపు అక్కడ ఆ 10 రూపీ నోట్ ఉంచి పూజ మందిరంలో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఆ 10 రూపీ నోట్ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదా కొంతమంది స్టోర్ వెల్లో పెడుతూ ఉంటారు క్యాష్ బాక్స్. ఆ క్యాష్ బాక్స్ ఎక్కడైతే ఉందో దాంట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరే అబ్జర్వ్ చేస్తారు మీ ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది మంత్లీ. ఓకే, ఇదొక రెమెడీ అనమాట. ఫైనాన్షియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్న రెమెడీ. చాలామంది అడుగుతుంటారు ఖర్చు లేని రెమెడీస్ చెప్పండి మేడం అని. సో ఇదొక ఖర్చు లేని రెమెడీ. రేపు చేసుకోండి. రేపు మార్నింగ్ టు సన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుండి అండ్ మధ్యాహ్నం 1:26 PM అంటే 1:26 వరకు ఉంది రవి పుష్యమి యోగం. ఓకే, మ్యారేజ్కి సంబంధించిన పనులు చేయకండి, మిగతా పనులు ఏవైనా చేసుకోవచ్చు. సో కొంతమందికి ఇక్కడ రేపటి నుండి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ లైఫ్, మీరు దేనికోసమైతే ఇన్ని రోజులు బాధపడుతున్నారో, మీరు ఏదైతే మీ లైఫ్లో జరగాలి ఇది అని అనుకుంటున్నారో చాలా లాంగ్ పీరియడ్ నుంచి, దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది బిట్వీన్ 4th ఆగస్ట్ టు 9th ఆగస్ట్. ఓకే, మీరు అనుకుంటారు అది ఎలా ఉంటుందంటే ఒక థండర్ లాగా వస్తుందన్నమాట. ఇలా ఒక చీకట్లో ఒక లైట్ రే ఏదైతే పడుతుందో అలా కనిపిస్తుంది మీకు ఈ సొల్యూషన్. మీకు ఏమీ తెలియదు అసలు ఇప్పటి వరకు ఏం చేయాలి అన్న ఇదిలో ఉంటారు. ఒక డార్క్ రూమ్లో పడేస్తే ఎలా ఉంటారో అలా ఉంటారు మీరు. మీ మైండ్ అలా ఉంటుంది ఇప్పటి వరకు. 4th ఆగస్ట్ టు 9th ఆగస్ట్ మధ్యలో మీకు అలాంటి సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి యూనివర్స్ ఒక సొల్యూషన్ ఇస్తుంది మీకు. మీరు ఆ సొల్యూషన్ ఎక్కడ నుండన్నా ఎవరి నుండన్నా వింటారు. అంటే నాకు తెలిసి మేబీ సోషల్ మీడియా ద్వారా వినొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పచ్చు, ఎలా అయినా మీకు తెలుస్తుంది అది. సో ఆ సొల్యూషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటకు రావడానికి ఆ సొల్యూషన్ బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ ఆగస్ట్ మంత్ చాలా మ్యాజికల్ మంత్ చాలామందికి. అసలు మీరు అనుకోనివి జరుగుతూ ఉంటాయి దీంట్లో ఈ ఆగస్ట్ మంత్లో. సో మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండండి. ఎవరైనా కొంచెం హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఎవరైనా మీ లైఫ్లో మీకు తెలిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, వీడియోస్ వింటూ ఉండండి. అలాంటప్పుడు మీకు ఇవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.